మామ శ్రీజ ఎంట్రీ ఇచ్చేసి నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అంట. ఒక్కొక్క నామినేషన్ దగ్గర 1.5 hour 2 hours పడుతుందంట మామ. ఆల్రెడీ శ్రీజ దమ్ము వచ్చినప్పుడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చినప్పుడు, దాని తర్వాత దివ్య నిఖిత వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏంటంటే బయట ఆట చూసి ఇన్స్టాగ్రామ్లో మెమ్స్ చూసి, దాని తర్వాత ట్విట్టర్లో వాటిలో ఇట్లో చూసి అది ఏం జరుగుతుందో ఆ రెస్పాండ్ ఇవ్వడానికే మేబీ నేను అనుకోవడం దాని పరంగా ఆలోచించే నామినేషన్స్ వేశారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శ్రీజ దమ్ముతో పాటుగా దాని తర్వాత భరణి గారు, ఫ్లోరా గారు, దాని తర్వాత మెయిన్ భరణి గారితో పాటుగా మాస్క్ మ్యాన్ హరీష్ గారు, దాని తర్వాత మన మర్యాద మనీష్ గారు, వీళ్ళందరూ వచ్చి నామినేషన్స్ వేశారనిపించింది. దాని తర్వాత వీళ్ళందరూ ఉంటారా హౌస్లో, శ్రీజ ఒక్కళ్ళే హౌస్లో ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. నామినేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అంట మామ. మ్యాక్సిమం ఈ వీడియో చూసే ముందు మీరందరూ ఖచ్చితంగా లైక్ కొట్టాలి మామ. శ్రీజ దమ్ము హౌస్లోకి వచ్చిన తర్వాత ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు, వెళ్ళిపోవాలి నామినేషన్స్ వేసేసి ఎంతమంది అనుకుంటున్నారు మామ? ఖచ్చితంగా లైక్ కొట్టండి అండ్ కామెంట్ కూడా కొట్టండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మామ. అండ్ డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి వేస్తున్నాం మామ, మీలో ఎంతమందికి నిజంగా చెప్పండి, జెన్యూన్గా ఎంతమందికి కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది శ్రీజ దమ్ము ఉండి కెప్టెన్సీ కాకుండా ఫైనల్ ఛాలెంజర్లా పోటీగా ఇస్తుందా లేదని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? తనుజ ఎంతమంది ఫినాలీలో వెళ్తుందని అనుకుంటున్నారు? వీళ్ళల్లో కళ్యాణ్, శ్రీజ, తనుజ, డీమాన్, పవన్ ఈ నలుగురిలో ఎవరు విన్నర్ అవ్వబోతున్నారంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయమండి మామ. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. మెయిన్ టాపిక్లో అయితే వెళ్ళిపోదాం మామ. నువ్వైతే లైక్ కొట్టేసావు అనుకుంటున్నాను, ఎందుకంటే కనుక ఇలాంటి ఎఫెక్టివ్ ఉన్న కంటెంట్తో మీ దగ్గర రావాలంటే కనుక వచ్చినట్టు రావాలంటే ఖచ్చితంగా లైక్ కొట్టేసాను మామ. లైక్ కొట్టేసేది కాకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో వీడియోలో చిన్న ఒక 2-3 టాపిక్స్ ఉన్నాయి మామ, దాని గురించి డీటెయిల్గా చెప్తాను. శ్రీజ దమ్ము వచ్చేసి ఎవరిని నామినేట్ చేస్తుందంటే కనుక ఆల్రెడీ బెడ్ టాస్క్లు నెట్టేసిన భరణి గారు అయితే కనుక వెళ్ళిపోయారు. ఆ దెబ్బకి ఆయన అయితే కనుక వెళ్ళిపోయాడు. ఆయన కనుక వచ్చి హౌస్లో మళ్ళీ రీఎంట్రీలో ఆడితే కనుక ఖచ్చితంగా భరణి గారిని తీసి పడేస్తుంది. దానితో పాటుగా డీమాన్ని, దాని తర్వాత ఇమాన్యుయల్ని, దాని తర్వాత సంజన గారిని, మాధురి గారిని, వీళ్ళ నలుగురిని అయితే ఖచ్చితంగా టార్గెట్ చేస్తుందని చెప్పి 100% నాకు అనిపిస్తుంది మామ. దీంతో పాటుగా రిమైనింగ్ పర్సన్స్ ఎవరిని నామినేట్ చేస్తారని చెప్పి అసలు పోటీ అయితే కనుక హోరీగా కొనసాగుతుంది. హౌస్లో అయితే కనుక గరంగా ఉందన్నమాట. నేను తమ్మునైల్లో ఎందుకు పెట్టానంటే కనుక శ్రీజ మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పి పెట్టిన రీజన్ ఏంటంటే కనుక శ్రీజ ఆల్రెడీ ఎవిక్టెడ్, అంటే టెంపరీ ఎవిక్టెడ్ వెళ్ళిపోయింది కదా. తను వెళ్ళిపోయే ముందు తను అట్లీస్ట్ తన ఏవి కూడా వేయలేదు మామ. నాకు అప్పుడే అర్థమైపోయింది షీఈస్ కమింగ్ బ్యాక్. రీఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటంటే కనుక ఎవరైనా వెళ్ళే ముందు రీఎంట్రీ ఖచ్చితంగా వెళ్ళిపోయే ముందు ఏవి అనేది పడాలి. బట్ తనకి ఏవి పడలేదు. సో ఏవి పడలేదు కాబట్టి ఖచ్చితంగా తను ఒక్కళ్ళే వెనక్కి రావడానికి, అంటే మేబీ హౌస్లో ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ కానివ్వండి, ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేయాలని కానీ వాళ్ళందరితో కలిసి శ్రీజ ఆడబోతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. రిమైనింగ్ వాళ్ళందరూ వస్తారు, నామకే వస్తే నామినేట్ చేసి వెళ్ళిపోతానని చెప్పి అనిపిస్తుంది మామ. ఇది 100% పక్కా. మీకు కూడా ఎంతమందికి ఇలా అనిపించిందో తెలియచేయండి. చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడైతే కనుక అసలు మన శ్రీజ దమ్ము రాగానే అందరు షాక్ అయిపోయారంట దెబ్బకైతే కనుక. వాళ్ళందరూ ఎవరు డిస్కషన్లో వాళ్ళు ఉంటారు. సడన్ ఎంట్రీ వస్తుందన్నమాట. ఎవరికి ఇంటిమేషన్ కూడా ఉండదన్నమాట. సడన్ ఎంట్రీ వస్తే అప్పుడు కరెక్ట్గా నామినేషన్ స్టార్ట్ అవ్వబోతున్నాను దానికన్నా ముందు కొంచెం ఎంట్రీ వస్తుంది అనమాట. అందరూ అవాక్ అయిపోయారంట మామ. నిజంగా అయితే కనుక తనని చూసి ఒక్కొక్కళ్ళ గుండెల్లో గూడ్స్ బండ్స్ పరిగెత్తినాయి అనమాట. కొంతమంది అయితే నిజంగా తనని చూసి వణకడం కాలే కానీ ఇండైరెక్ట్గా చెప్పాలంటే తను చూసి అమ్మ బాబోయ్ ఏంట్రా బాబు తినొచ్చింది, మళ్ళీ మనం ఇంకా పోరాడలేము, గొడవ మామూలుగా రచ్చరంబాలు అయిపోద్ది అని చెప్పి అర్థమైపోతుంది. సో కని విని ఎరుగని చూడని ఈ బిగ్ బాస్లో అయితే మనం చూడబోతున్నాం అని చెప్పి నాకైతే డీటెయిల్గా అనిపిస్తుంది. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పవసరం లేదు, బట్ చెప్పాలి. ఈ వీక్ అయితే కనుక 7th వీక్ అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోయారు రమ్య మోక్ష గారు. చిట్టి పికిల్స్ ఆవిడ పర్ఫార్మెన్స్ అంతగా ఏం లేదు అని చెప్పి అందరికీ తెలిసిందే. సాయి శ్రీనివాస్ త్రుటిలో ప్రమాదం తప్పింది మనోడికి అయితే కనుక. నెక్స్ట్ వీక్ ఆట విధానం మార్చుకోకపోతే కనుక మనోడే కన్ఫామ్గా ఉంటారు. మేబీ నెక్స్ట్ వీక్ అయితే కనుక వైల్డ్ కార్డ్లో టచ్ చేయరు.
గేమ్ పరంగా అన్నీ ఆలోచిస్తే నామినేషన్స్లో ఎవరున్నారో చూసి దాన్ని బట్టి రేపైతే కనుక ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. ఈరోజు సండే ఎపిసోడ్ ఆల్రెడీ జరుగుతుంది. దాంట్లో అయితే కనుక గేమ్స్ పెడుతున్నారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి, డ్యాన్స్లు ఉన్నాయి. ఫైనల్గా ఎవరు వెళ్ళిపోతారో నామినేషన్ తీసేస్తారనమాట. దాని గురించి కూడా కొంచెం చిన్న ఏవీలా చేద్దాం. ఓకేనా మామ, ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.